గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని సూర్యాపేట ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, అసలు ఏం జరిగింది? గుంటూరు జిల్లా నల్లపాడు దగ్గరలో ఉన్నటువంటి అంకిరెడ్డిపాలెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే తెలంగాణ సూర్యాపేట చెందినటువంటి వాసులు కారులోనే తిరుపతి వెళ్లి వస్తున్నారు. తిరుపతి వచ్చిన తర్వాత వచ్చే క్రమంలోనే అంకిరెడ్డిపాలెం హైవే మీద టయోటా షోరూమ్ దగ్గర కారుని పక్కకి తీసుకొని ఆపుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు వస్తుంది. ఆ బస్సు ఆగున్నటువంటి కారును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినది. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలైన మృతదేహాలని జీజీహెచ్ కి తరలించడం జరిగింది. మరోవైపు క్షతగాతులు కూడా జీజీహెచ్ లో వైద్యం అందిస్తున్నారు. వీరంతా కూడా తెలంగాణ చెందినటువంటి సూర్యాపేట వాసులుగా కూడా గుర్తించారు. మృతి చెందినటువంటి మృతుల వివరాలు చూస్తే కూడా సుశీల, వెంకయ్య, మహేష్ వీరంతా కూడా తిరుపతికి వెళ్లి వస్తున్నారు. వాళ్ళంతా కూడా చూడొచ్చు విజువల్స్ లో కూడా తిరుపతి వెళ్లి మొక్కుబడి తీసుకొని వస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతివేగంగానే స్పీడ్ తోనే రావటం వల్లే ఈ హైవే పైన ఈ మంచు నేపథ్యంలోనే లేకపోతే ఈ కారుని గమనించలేకపోయారా డ్రైవరు, లేకపోతే అతి స్పీడ్ తో వచ్చి ఢీకొట్టాడా అనేదైతే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనా స్థలానికి కూడా ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కరు జిందాలు కూడా అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైట్ నరసింహారావు.